భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు కరకగూడెం నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత లచ్చన్న సహా 6 దళ సభ్యులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా గత కొంతకాలంగా మణుగురు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం ఈ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు కరకగూడెం నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత లచ్చన్న సహా 6 దళ సభ్యులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం ఈ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన మావోయిస్ట్ పార్టీకి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇదే విషయంపై మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీధర్. రామారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకనగూడెం రఘునాథపాలెం నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో రాత్రి భీకరమైనటువంటి ఎన్కౌంటర్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుస సంఘటన మావోయిస్టుకు తీరని దెబ్బని మిగిస్తున్నాయి. తీరని ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ లో సుమారు 9 మంది ఈ యొక్క మావోయిస్టులు మరణించడం, దాంట్లో కూడా ఏసూబు అంటే జగన్ అనేటువంటి ఒక అగ్రనేత, అదే రకంగా ఈ రోజు జరిగినటువంటి యొక్క సంఘటనలో లచ్చన్న అంటే ఒక దళ కమాండర్, ఆయన అగ్రనేత, ఆయన కూడా మరణించడం అనేది చాలా కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. మనకు అసలు ఈ ఎన్కౌంటర్ కు ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత ఛత్తీస్గఢ్ కు సంబంధించిన యొక్క లచ్చన్న మణుగూరు అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాడని చెప్పి పక్కా సమాచారంతో గ్రౌండ్ మొత్తం కూడా కూంబింగ్ నిర్వహించాయి. ఈ యొక్క అడవి ప్రాంతంలో జల్లెడబడ్డారు. ఈ జల్లెడబట్టేటువంటి పరిణామ క్రమంలో వాళ్లకు వీళ్లకు అంటే ఈ గ్రోహౌండ్ జనాలకు మరియు ఈ లచ్చన్నకు సంబంధించినటువంటి వర్గానికి జరిగినటువంటి యొక్క ఎన్కౌంటర్ లో లచ్చన్నతో సహా 5 మొత్తం 6 నక్సలైట్లు, అంటే ఇంతకుముందు జరిగిన దాంట్లో కొంతమంది, ఇప్పుడు టోటల్ గా లచ్చన్న దళం అనేది కూడా అంటే మణుగూరు ఏరియాకి సంబంధించిన లచ్చన్న దళం మొత్తం కూడా పెట్టుకొని పోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఎదురు దాడుల్లో మనకు 2 గ్రౌండ్ కానిస్టేబుల్స్ గాయపడ్డారని తెలిసింది. వాళ్ళని హెలికాప్టర్ ద్వారా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ద్వారా భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారని కూడా చెప్పుకోవచ్చు. రామారావు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.